హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాయి గన్వి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఆఫీస్లో ఫ్రైడే రోజు ఉగాది సెలబ్రేషన్స్ జరిగినాయి. దానికోసం ట్రెడిషనల్ వేలో రమ్మని ఉండే అందరం శారీస్ కట్టుకొని వెళ్ళినాం ఆఫీస్కి. మేము వెళ్ళేసరికి ఆఫీస్ని డెకోర్ చేస్తున్నాం. శంకర్ ఆ కుండ వచ్చేసి ఉగాది పచ్చడి చేయడానికే. అండ్ నేను ఎలా ఉన్న శారీలో కింద కామెంట్ చేయండి. నేను ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా పెట్టిన, షార్ట్ వీడియో. ఒకవేళ చూడకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. అట్లా కాసేపు అందరితో మాట్లాడి అందరు శారీస్ చూసి కాసేపు పని చేసి మీటింగ్ ఉంటే అటెండ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. మాకు రోజు ఆఫీస్లోనే ఫుడ్ పెడతారనమాట. ఉగాది స్పెషల్గా ఆ రోజు పులిహోర, దద్దోజనం, ఆలు ఫ్రై, ఇంకా బొబ్బట్లు పెట్టుండే. అలా అందరం కలిసి తిని కిందికి వెళ్ళినాము. కింద మాకు మంచి లొకేషన్ ఉంటుంది అన్నమాట ఫొటోస్ దిగడానికి. సో శారీస్ కట్టుకున్నాం, మంచిగా రెడీ చేస్తున్నాం కాబట్టి పక్కా ఫొటోస్ ఉండాలి మనకి. ఒక గంట 2 గంటలు రెడీ అవుతాం. గంట 2 గంటలు రెడీ అయినాం కాబట్టి పక్క ఒక 100-200 ఫొటోస్ అన్నీ తీసుకోవాలి. అందులో ఒక 2-3 సెలెక్ట్ చేసుకొని మిగతా అన్నీ డిలీట్ చేయాలి. ఏనన్ను మంచిగా దిగి నువ్వు వీడియో పెట్టేటట్టయితే ఫుడ్ ఎవరేమో అంత కరెక్ట్గా తినలేదు. అందుకే అని చెప్పి బయటికి వెళ్ళి జ్యూసులు తెప్పించుకున్నాను. నేను మ్యాంగో జ్యూస్ తెప్పించుకున్నా. మా వాళ్ళు మస్క్ మిలను ఇంకా చెరుకు రసం అవి ఇవి తాగొచ్చారు. సో ఈవినింగ్ 4 o'clockకి ఈవెంట్ స్టార్ట్ అయింది. 5 మెంబర్స్ని టీమ్స్ లాగా డిబేట్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క చీటీ తీసుకోమని చెప్పారు. అందులో మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా, అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్కి సంబంధించిన షార్ట్ కట్లో కొన్ని కోడ్స్ రాసి అది ఎక్కడ అంటే మా ఆఫీస్లో ఎక్కడ దాచిపెట్టిరో దాన్ని మనం వెతకాలన్నమాట. అలా మాకు వచ్చిన సెంటెన్స్ని మేము అర్థం చేసుకొని అది ఏం ఇంగ్రీడియంట్స్లో తెలుసుకొని అది ఎక్కడ దాచిపెట్టిరో కనుక్కున్నాం. సో మాకు వచ్చింది మామిడికాయ. దాన్ని ఆఫీస్ ఎంట్రన్స్లో కట్టిన తోరణం మధ్యలో పెట్టిళ్ళు. అట్లా మాకు చీటిలో వచ్చింది ఏంటంటే పండ్లకి రాజురా నువ్వు కానీ నీకు కాయను అని వచ్చింది. అది ఎక్కడ దాచారో హింట్ ఎట్లు ఇచ్చిరంటే మన ముంగిటి బంతి పూల తోరణానికి నేనే సొగసు తెచ్చాను అని చెప్పి హింట్ లాగిచ్చిరు. సో దానికి మేము మా ఎంట్రన్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మూటలా కట్టుంది. మేము ఫస్ట్ వేప పువ్వు అనుకున్నాం. ఇది ఫస్ట్ అలా అన్ని టీమ్స్ వాళ్ళు వాళ్ళకి వచ్చిన ఇంగ్రీడియంట్ని వెతికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మాకు మామిడికాయ వచ్చింది కదా, సో దాన్ని మేమే పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేయాలి. సో అట్లా బెల్లం వచ్చిన వాళ్ళు బెల్లం దురమడం అందరినీ అట్లా చేయమని చెప్పుండే వాళ్ళకి వచ్చిన ఇంగ్రీడియంట్స్ని చిన్న చిన్న ముక్కలు చేసి చూపియక్క పచ్చడిలో పచ్చిమిరపకాయ ఎత్తరానే. ఎన్ని సెకండ్స్ ఇట్లా చూడు. హాయ్ చెప్పు. ఒక 5-6 ఏంటిది అలా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకొని నెక్స్ట్ ఇక పచ్చడి ప్రిపేర్ చేద్దామని అందరం రెడీగా ఉన్నాం. మంచిగా పాటలు కూడా పెట్టుండే ఉగాది రిలేటెడ్వి. అక్కడ మా అనీష చేస్తలేదు కానీ చేసినట్టే యాక్షన్ చేస్తుంది అంతే. సో మా హెచ్ఆర్ స్టార్ట్ చేసింది ఉగాది పచ్చడి చేయడం. ఫస్ట్ అందులో వాటర్ వేసుకున్నారు, దాని తర్వాత షుగర్ ఇంకా బెల్లం 2 ఒకటేసారి వేసేసింది. తర్వాత మామిడికాయ, చింతపండు రసం, కారం, ఉప్పు అన్నీ వేసేసింది. సో నన్ను అక్కడ కుండకి బొట్టు పెట్టమని అన్నారు. అది కూడా ఈ ఏల్తో పెట్టాలి, ఇట్లా పెట్టాలని గైడెన్స్ ఇస్తుంటే పెట్టిన.
ఆఫీస్లో ఒక అమ్మాయిది బర్త్డే ఉండే నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే ఆఫీస్ ఉండదని చెప్పి ముందు రోజే కేక్ కట్ చేయించారు. బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు మా వాళ్ళు విషెస్ ఏ లెవెల్లో చెప్తారో ఒకసారి చూడండి. కనిపించట్లే టైమ్ అప్ Ugadi festival. The Ugadi is significant era for celebrating. संडे नाल रहोगे तो ऐसे करोगे जिंदगी के सारे मजे कैसे करोगे संडे नाल ओए संडे మా వాళ్ళ బర్త్డే విషెస్ ఎట్లున్నాయి. అట్లా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని గేమ్స్ ఇంకా అంతాక్షరి గేమ్ పెట్టారు. అంతాక్షరి అట్లా బాగా పాటలు పాడేసి ఎవరింటికల్లా వెళ్ళిపోయినాం. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.